హలో గైస్, ఇరుముడి మూవీ ట్రైలర్ వచ్చింది. మాస్ మహారాజా వరుస ఫ్లాప్ల తర్వాత వస్తున్న మూవీ ట్రైలర్ ఎలా ఉంది? పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి? ఈసారి రవితేజకు సూపర్ హిట్ పడేనా? మన రివ్యూలో మాట్లాడదాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇరుముడి ట్రైలర్ అన్ని విధాల నాకైతే చాలా బాగా నచ్చింది. ట్రైలర్లోని 2 డైలాగులు అయితే ఇంకా సూపర్గా నచ్చింది. అప్పుడప్పుడు ఇలాంటి సినిమాలు కూడా రావాలి. కమర్షియల్ యాక్షన్ సినిమాలే కాదు, ఇలాంటి భక్తి భావంతో ఫ్యామిలీ డ్రామా ఎమోషనల్గా కదిలించే సినిమాలు కూడా, ఫ్యామిలీ ఆడియన్స్ ఇష్టపడే సినిమాలు కూడా అప్పుడప్పుడు రావాలి. ఈ ట్రైలర్ చూసిన తర్వాత రవితేజకి ఈసారి సూపర్ డూపర్ హిట్ పక్క అనే రేంజ్లో అయితే ట్రైలర్ అయితే అనిపించింది. ట్రైలర్లోని 2 డైలాగులు అయితే డైరెక్టర్ శివ నిర్మాణ ప్రతి కూతురు తండ్రికి కనెక్ట్ అయ్యేలాగా చాలా బాగా పెట్టాడు. అక్కడ సాయి కుమారు ఊర్లో ఉన్న ప్రతి అమ్మాయిను దత్తత తీసుకున్నట్టు ఫీల్ అవుతావంటే, ఎవరన్నా ఆడపిల్ల మీద చెయ్యేస్తే వెనకాల ఒకడున్నాడు పేగులు తీస్తాడనే భయం లేకపోతే చాలా కష్టం అని ఆ డైలాగ్ కూడా చాలా బాగుంది. దానికన్నా బెటర్గా లాస్ట్లో వచ్చే డైలాగ్ కూడా ఇంకా నాకు చాలా బాగా నచ్చింది. రే, నాకు ఒక వీక్నెస్ ఉంది, ఊర్లో ఉన్న ప్రతి అమ్మాయిని నా కూతురులాగా ఫీల్ అవుతా అనే డైలాగ్ కూడా, ఆ డైలాగ్ కూడా చాలా బాగా నచ్చింది. డైలాగులు కానీ, ట్రైలర్ కట్ చేసిన విధానం కానీ, కొన్ని షార్ట్స్ కానీ చాలా బాగుంది. శివ నిర్మాణ నిన్ను కోరి మూవీ తర్వాత ఈసారి సూపర్ హిట్ అయితే కొట్టబోతున్నాడు. ఇంకా ట్రైలర్లోని తండ్రి కూతురు సెంటిమెంట్ ఎంత బలంగా పండిందంటే, 5th క్లాస్ నుంచి 6th క్లాస్ ప్రైమరీ స్కూల్ నుంచి హై స్కూల్కి వెళ్తుంటే కూతురు స్టడీ అయిపోయింది ప్రైమరీ స్కూల్ అని ఊర్లో అందరికీ భోజనాలు పెడతాడు. అంటే కూతురు మీద ఎంత మమకారం, ఎంత ప్రేమ ఉంది అనేది, తండ్రి కూతురు సెంటిమెంట్ ఎంత బలంగా ఉండబోతుంది అనేది ట్రైలర్లో అయితే చెప్పాడు. ఇంకా తిను ఒక ఆటో డ్రైవరా లేకపోతే ట్రక్ డ్రైవరా ఉంటాడు, కానీ ఎలా తాగుతాడు? ఎవ్రీడే తాగుతాడు. ఇలా తాగేటోడు కూతురు కోసం అని సంవత్సరంలో 41 డేస్ మాల వేసుకొని ఎంత త్యాగం చేస్తాడు ఇలాంటి తాగబోతు అనేది కూడా అక్కడ కూడా సెంటిమెంట్. కూతురు కోసం ఏదైనా చెయ్యనికే రెడీ అనేది ఆ క్యారెక్టర్ అయితే అలా డిజైన్ చేశాడు. చాలా బాగా అనిపించింది. రవితేజకి అయితే ఈ సినిమా చూసిన తర్వాత, ఈ ట్రైలర్ చూసిన తర్వాత ఇలాంటి సినిమాలు కూడా చెయ్యాలి అప్పుడప్పుడు అనిపించింది. కూతురుగా చేసిన అమ్మాయి కూడా చాలా బాగుంది. సెంటిమెంట్ అక్కడ, కూతురు పేరు కూడా మణికంఠిని అని పెట్టుకున్నాడు. చాలా బాగా సెట్ అయింది, ఎందుకంటే అయ్యప్ప స్వామి భక్తితో వస్తుంది కాబట్టి. ఇంకా లాస్ట్లో వచ్చే ఆ మణికంఠుడు అనే సాంగ్కు ఇంకా బెటర్ సింగర్ తోటి పాడించి ఉంటే బాగుంటుండే, ఇంకా మ్యూజిక్ కూడా ఇంకా బెటర్గా ఉండుంటే బాగుంటుండే అనిపించింది. ట్రైలర్ మొత్తం ఎక్కడ స్టార్ట్ అయింది, లాస్ట్లో భక్తి వరకు ఎక్కడ ఎండ్ అయినది డైరెక్టర్ మాత్రం చాలా బ్రహ్మాండంగా కట్ చేశాడు. అబ్బా, ట్రైలర్ బిగినింగ్ షాట్ చూస్తుంటే మనకు జస్ట్ ఇట్లా ఒక గ్లాస్ ఓపెన్ చేసి ఒక ప్యాకెట్, వాటర్ ప్యాకెట్ తీసుకొని అందులో పోసుకొని తాగుతుంటాడు. అలాంటి క్యారెక్టరు లాస్ట్లో ట్రైలర్ ఎండ్ వచ్చేటాలకు ఎంత భక్తి భావంతో, ఎంత క్రమశిక్షణతోటి, ఎంత మర్యాదగా ఉన్నాడనేది లాస్ట్లో చూపెట్టాడు. ఇంకా ఎమోషనల్గా మాత్రం వచ్చే ఫైట్స్, కొన్ని షార్ట్స్ మాత్రం చాలా బాగుంది. ఇంకా రవితేజ భార్యగా చేసిన అమ్మాయి చాలా కొత్త అమ్మాయి అనుకుంటా, తను కూడా చాలా బెటర్గా ఉంది. సాయి కుమార్ పాత్ర కూడా ట్రైలర్లో చాలా బలంగా ఇన్స్పైరింగ్గా ఉండేటట్టు ఉంది. ఇంకా ట్రైలర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, కట్ చేసిన విధానం కానీ, ఆ ఎమోషన్ కానీ నాకైతే మాత్రం చాలా బాగా ఎప్పుడు చూడాలి ఈ మూవీ అనిపించింది. ఎందుకంటే ఈ ట్రైలర్లో ఇలాంటి పోరంబోకలు ఉంటారు కొందరు, వీడు ఎప్పుడు దొరుకుతారా, వీని ఫ్యామిలీని ఎప్పుడు డిస్టర్బ్ చేయాలి, అరే మాల వేసినప్పుడు మన దగ్గరికి రాడు కదా అని అలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు. కొన్ని ఊర్లలో అదే పెట్టుకున్నాడు, ఎప్పుడు వీడిని డిస్టర్బ్ చేయాలి, 41 డేస్ సంవత్సరంలో వీడు మాల వేస్తాడు, అప్పుడు నేను వదులుతారు అన్నప్పుడు ఆ మాల వేసుకొని కూడా తన ఫ్యామిలీని ఎలా కాపాడుకున్నాడు, తన కూతుర్ని ఎలా కాపాడుకున్నాడు అనేది ఇక్కడ లారీ ఏమో నడుపుతుంటాడు, అక్కడ కూడా ఒక ఎమోషనల్గా పెట్టాడు కదా, ఫైట్ పెట్టినట్టున్నాడు. చాలా బాగా నాకైతే ట్రైలర్లోనే చాలా బాగా అనిపించింది. ఇక మూవీలో అంటున్న ట్రైలర్లో మాత్రం అన్ని పర్ఫెక్ట్గా కుదిరినాయి. తండ్రి కూతురు ఎమోషన్ మాత్రం పీక్స్లో అనిపించింది. అమ్మాయి కూడా బాగా చేసినట్టు మనకు చేస్తుంది. లాస్ట్లో వచ్చే ఆ మణికంఠుడు సాంగ్ అనేది ఇంకా బెటర్గా తీస్తే బాగుంటుండే. ఇంకా డైరెక్టర్ మీద అయితే నాకు చాలా బాగా రెస్పెక్ట్ ఉంది. నిన్ను కోరి మూవీ చాలా 2-3 సార్లు చూసా, చాలా బాగుంది. రవితేజ తోటి ఇది ఫస్ట్ ఫిలిం, సెకండ్ ఫిలిం అనుకుంటా. 100% హిట్. ఇంకా మైత్రి మూవీస్ చాలా బాగా ప్లాన్ తోటే రిలీజ్ చేస్తుంది. ఈ నెల 21 అంటే నెక్స్ట్ వీక్ మళ్ళీ టాక్సిక్ రిలీజ్ అవుతుంది కాబట్టి చాలా గట్టిగానే మనకు 21st నాడు గ్రాండ్గా రిలీజ్ అవుతుంది ఇరుముడి. ప్రతి హీరో ఫ్యాన్స్ చూడండి అబ్బా, రవితేజకు చాలా కంబ్యాక్, ధమాకా తర్వాత అసలు ఇట్టే లేదు. రవితేజ ఇప్పటి వరకు
అందరి హీరోలను ప్రేమిస్తాడు, అందరి అభిమానులను ప్రేమిస్తాడు. రవితేజ కొన్ని సందర్భాల్లో ఎలాంటి ఇట్లు కొట్టాడో, కొన్ని సందర్భాల్లో ఈ మధ్యకాలంలో వెనకబడిపోయాడు సక్సెస్లో అయితే. ఈ కరెక్ట్ టైంలో తన లోలో ఉన్న టైంలో ఆ మణికంఠుడు, ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు అప్పుడు రవితేజకు ఉంటాయి ఈ సినిమా ద్వారా అనిపించింది నాకైతే. అంత బాగా ఆకట్టుకున్నది. ఇంకా మూవీ చూసిన తర్వాత చాలామంది అయ్యప్ప మాల ఎందుకు వేయాలి, ఆ 41 రోజులు ఏం చేయాలి, ఇంకేమైనా కొత్త విషయాలు మూవీలో ఆ మణికంఠుడి గురించి ఏమైనా తెలియజేస్తారా, ఆ భక్తి సాంగ్స్ ఇప్పటికే వచ్చిన ఫస్ట్లో వచ్చిన సాంగ్ చాలా బాగా హిట్ అయింది, ఎక్కడ చూసినా మోతూనే ఉంది. ఈసారి మాత్రం ఇంకా అయ్యప్ప మాలల దగ్గర ఈ సాంగ్స్ మాత్రం చాలా సౌండ్ గట్టిగా చేసే అవకాశం ఉంది. ఇంకా మనకైతే ట్రైలర్ అయితే బాగా ఆకట్టుకున్నది. ఇంకా రవితేజ పర్ఫార్మెన్స్ పీక్స్. తన ఒక హీరో కాకుండా ఈ ట్రైలర్ మొత్తం చూసిన తర్వాత రవితేజ క్యారెక్టర్ ఒక క్యారెక్టర్ లాగా ఉంది ఈ ట్రైలర్లో. హీరో లాగా ఎక్కడ అనిపించలే నాకు. కూతుర్ను ప్రేమించే తండ్రి కూతుర్ని ఎలా కాపాడుకున్నాడు, తాగుబోతైన తండ్రిని కూతురు అయ్యప్ప మాల ఎలా ఏపించింది, తాగుబోతు నుంచి భక్తి మార్గంలోకి ఎలా నడిచేటట్టు కూతురు ఎలా చేసింది అనేది, ఇవన్నీ సెంటిమెంట్తో కూడుకునే కంటెంట్. కరెక్ట్ టైంలో ఈ సెంటిమెంట్ మొత్తం వర్కౌట్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫిలిం అవుతుంది 2026. ఫ్యామిలీ ఎమోషనల్ మంచి అందరూ చూసే ఫిలిం అవుతుంది కావాలని కోరుకుందాం. ట్రైలర్ ఇంత బాగుంది, నాకు హీరో కాని రాలేదు, దాంట్లో ఒక క్యారెక్టర్ రవితేజ క్యారెక్టర్ కానొచ్చింది, కూతుర్ను ప్రేమించే క్యారెక్టర్. అది ఒక ఊర్లో ఆ విధంగా మెప్పించాడు ట్రైలర్లో మాత్రం డైరెక్టర్ శివ నిర్మాణ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగానే ఉంది. థ్యాంక్ యూ సో మచ్. మీకు ట్రైలర్ ఎలా అనిపించింది అనేది కామెంట్ రాయండి. మనం ఇరుముడి అని ట్రైలర్ పెట్టి టైటిల్ పెట్టి ఫైట్లు, బ్యాక్గ్రౌండ్ స్కోర్లు, యాక్షన్ ఎపిసోడ్లు ఎక్స్పెక్ట్ చేయొద్దు. టైటిల్కి తగ్గట్టు 100% ట్రైలర్ న్యాయం చేసింది.